Hello everyone, welcome to Telugu One Academy and to discussion on AP Socio-Economic Survey 2023-24. ఈరోజు డిస్కషన్లో కోఆపరేషన్ అండ్ హార్టికల్చర్ టాపిక్స్ని చూద్దాం. ఇప్పటి వరకు చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 టాపిక్స్ని కంప్లీట్గా కవర్ చేయడం జరిగింది. చాప్టర్ 5లో అగ్రికల్చర్ టాపిక్ని కూడా కవర్ చేశాము. ఈరోజు అలైడ్ యాక్టివిటీస్ అయిన కోఆపరేషన్ హార్టికల్చర్ టాపిక్స్ని చూద్దాం. ఇప్పటి వరకు ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోయినట్లయితే ప్లీజ్ టు జాయిన్. ఈ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లోనే అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్. ముందుగా కోఆపరేషన్ సెక్టర్. కోఆపరేషన్ సెక్టర్ అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా వైబ్రెంట్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ నోన్ ఫర్ ద కోఆపరేటివ్ సెక్టర్స్. ఇట్ హ్యాస్ అ రోల్. It has a vital role in the rural economy. Rural economy, especially in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో చాలా వైబ్రెంట్గా ఉంది. See, it plays a crucial role in shaping the rural economy. రూరల్ ఎకానమీని ఒక రెసిలియంట్గా చేయడంలో చాలా యాక్టివ్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. రెసిలియన్స్ అంటే ఏంటి? ఎటువంటి ఏమైనా షాక్స్ వచ్చినాయి, ఎకనామిక్ షాక్స్ వచ్చినప్పుడు కూడా వాటిని తట్టుకొని కలిగే సామర్థ్యాన్ని ఈ కోఆపరేటివ్ సెక్టార్స్ అనేవి రూరల్ ఎకానమీకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా లైవ్లీహుడ్ని ప్రమోట్ చేయడం కోసం కానీ, రూరల్ డెవలప్మెంట్ కోసం కానీ, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం కానీ క్రూషియల్ రోల్ని ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీడే సిస్టమ్స్ ఇంటూ ఏ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ. దీని యొక్క మీనింగ్ ఏంటి? నార్మల్గా ఎగ్జాంపుల్ ప్రకారం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్తో, నార్మల్గా ఇండివిజువల్ ఫార్మర్స్ ఉన్నారు. ఫార్మర్స్ అనేవాళ్ళు మిల్క్ని సెల్ చేస్తూ ఉన్నారు. వారికి ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉండదు. కానీ ఇలా 1-2 ఫార్మర్స్ వచ్చేసి ఒక కోఆపరేటివ్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేసేసి వారు మార్కెటింగ్ చేసినట్లయితే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ చూసాం, అమూల్ ఇండస్ట్రీస్. అమూల్ అనేది ఒక ఇండస్ట్రీగా ఫామ్ అయిపోయింది, రైట్? సో నార్మల్గా ఏవైతే డే టు డే యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని ఒక ఇండస్ట్రీ స్కేల్కి ట్రాన్స్ఫార్మ్ చేసే పొటెన్షియల్ అనేది కోఆపరేటివ్ సెక్టార్స్కి మాత్రమే ఉంటుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని, పొటెన్షియల్ని దృష్టిలో పెట్టుకొని, అలాంగ్ విత్ ద విజన్ ఆఫ్ వికసిత్ భారత్ 2029 అండ్ 2047 గవర్నమెంట్ కొన్ని స్ట్రాటజీస్ని తీసుకురావడం జరిగింది. కోఆపరేటివ్ సెక్టార్స్ని యూజ్ చేసుకొని ఒక వైబ్రెంట్ రూరల్ ఎకానమీని క్రియేట్ చేయడం కోసం కొన్ని స్ట్రాటజీస్ని తీసుకురావడం జరిగింది. అందులో మొదటిది వచ్చేసి ఎన్హాన్సింగ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై బిల్డింగ్ న్యూ గోడౌన్స్ అండ్ రిపేరింగ్ ద ఎగ్జిస్టింగ్ వన్స్ అండర్ ICDP 2 ప్రాజెక్ట్ ఫర్ బెటర్ స్టోరేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ కమాడిటీస్ని ఎక్కువగా స్టోర్ చేసుకోవడం కోసం, రైట్, బెటర్మెంట్గా స్టోర్ చేసుకోవడం కోసం వీటిని తీసుకురావడం జరిగింది. సో స్టోరేజ్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? హార్వెస్ట్ లాసెస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతూ ఉంటాయి. అవి తగ్గడం వల్ల ఫార్మర్స్కి బెనిఫిట్ అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రమోటింగ్ ఫార్మ్ మెకనైజేషన్ అంటే నిన్న చూసాము, నార్మల్ ట్రెడిషనల్ టూల్స్కి బదులు ఒక మెషినరీ టూల్స్ని యూజ్ చేసేసి అగ్రికల్చర్ని పర్ఫామ్ చేయడం, అగ్రికల్చర్ యాక్టివిటీస్ చేయడానికి మెకానికల్ టూల్స్ని కాకుండా, అంటే నార్మల్ ట్రెడిషనల్ టూల్స్ని కాకుండా ఒక మెషినరీ బేస్డ్ టూల్స్ని యూజ్ చేయడం. ఎగ్జాంపుల్, నాగలి బదులుగా ట్రాక్టర్ని వాడడం, అదేవిధంగా హార్వెస్టర్స్ని యూజ్ చేయడం, సీడ్ టిల్లర్స్ని యూజ్ చేయడం, రైట్? సో ఇటువంటి వాటిని యూజ్ చేయడం ద్వారా ఎఫిషియన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది, ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంటుంది, లాసెస్ తగ్గుతూ ఉంటాయి. అదేవిధంగా లేబర్ డిపెండెన్సీ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఫార్మింగ్ అనేది ప్రాఫిటబుల్గా జరుగుతూ ఉంటుంది. అనదర్ థింగ్ ఈస్ ఎక్స్పాండింగ్ క్రెడిట్ యాక్సెస్ని స్పెషల్గా SC, ST అండ్ అదర్ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడం ద్వారా వారి యొక్క లైవ్లీహుడ్ని పెంచవచ్చు. అదేవిధంగా ఎకనామిక్ స్టెబిలిటీని కూడా తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. క్రెడిట్ యాక్సెస్ వచ్చింది అని అంటే దే ఇన్వెస్ట్ ఆన్ దేర్ ఫార్మ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో బెటర్ క్రాప్ ప్రొడక్టివిటీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా స్ట్రెంథెనింగ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఫర్ PACs, ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్, చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్లో ఎక్కువగా ఫోకస్ చేసింది PACస్ని స్ట్రెంథెన్ చేయడం కోసమే. చేయాల్సిన ఇనిషియేటివ్స్ని ఏవైతే తీసుకున్నారో వాటి గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారు? మార్కెటింగ్ ఫెసిలిటీస్ని అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్ని యూజ్ చేసుకొని స్టోరేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి అని ఒక స్ట్రాటజీని తీసుకురావడం జరిగింది. ఇలా పెంచడం ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది? మార్కెట్ యాక్సెస్ అనేది పెరుగుతూ ఉంటుంది, ప్రాఫిటబిలిటీ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. PACs యొక్క రోల్ని మనం సబ్సిక్వెంట్ క్లాస్లో చూద్దాం కంప్లీట్గా. అదేవిధంగా సెట్టింగ్ అప్ ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్స్. ఈ PACస్లోనే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని, ప్రాసెసింగ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా వాటి యొక్క మార్కెటింగ్ యొక్క ఫెసిలిటీస్ని పెంచడం అనేది ఒక టార్గెట్గా తీసుకురావడం జరిగింది. PAC సెంటర్స్ ఉన్నాయి. ఆ PAC సెంటర్స్లోనే PAC సెంటర్స్లో వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒకప్పుడు
క్రెడిట్ ఇవ్వడం మాత్రమే. క్రెడిట్ అనేది ఇవ్వడం మాత్రమే వాటి యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది. కానీ ఇప్పుడు వాటి యొక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లాగా మార్చడం ద్వారా, అంటే హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత కొనాలి కదా, ఆ కొనడానికి వేటిని యూజ్ చేస్తున్నారు, ఇదివరకు మిల్లర్స్కి ఎక్కువ యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ కోఆపరేటివ్ ద్వారానే ప్రొక్యూర్మెంట్ అనేది చేయడం ద్వారా, అసెయింగ్ అని అంటే క్వాలిటీ టెస్టింగ్ అనేది వీళ్ళే చేయడం ద్వారా ఒక ప్రైమరీ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ లాగా వీటిని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా ఏం జరుగుతుంది, మార్కెటింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రాసెసింగ్ నీడ్స్ ఏమైనా అవసరం ఉంటే పిఎస్సిస్ ద్వారానే చేసే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో అదేవిధంగా డిజిటలైజింగ్ ద పిఎస్సిస్ని డిజిటలైజ్ చేయడం ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది, ఎఫిషియన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ పెరుగుతూ ఉంటుంది, అండ్ ఆపరేషన్స్లో ఎఫిషియన్సీ తీసుకురావడం ద్వారా ప్రాఫిటబిలిటీని కూడా అచీవ్ చేసే అవకాశం అనేది ఉంది. అండ్ రివైటలైజింగ్ వీవర్ అండ్ డైరీ కోఆపరేషన్స్, వీవర్ సొసైటీస్ అండ్ డైరీ కోఆపరేటివ్స్ని స్ట్రెంథెన్ చేయడం ద్వారా రూరల్ ఎకానమీని మళ్ళీ బలోపేతం చేసే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. వీటి స్ట్రాటజీస్ని తీసుకున్నారు. ఈ స్ట్రాటజీస్కి అనుగుణంగా వేరియస్ స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు డిస్కస్ చేసాం వీటిని అని అంటే, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఈవెన్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఏపీ గ్రూప్ 1లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కోఆపరేటివ్స్ యొక్క ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ రాయండి అనే ఛాన్స్లో కూడా అప్పుడు మనం వీటిని సబ్స్టాన్షియేట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్, నార్మల్గా కోఆపరేటివ్స్ అంటే ఒకప్పుడు క్రెడిట్లోనే ఎక్కువగా ఉన్నాయి. రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్ అనేది ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఇది 3 టైర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. 3 టైర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. టాప్ లెవెల్లో ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది, మిడిల్లో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్, సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి, అండ్ విలేజ్ లెవెల్లో ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. పిఎస్సిస్ అనేవి విలేజ్ లెవెల్లో ఉంటాయి, డిస్ట్రిక్ట్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డిసిసిబిస్ అనేవి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయి, ఏపీసీబీబీ వచ్చేసి స్టేట్ లెవెల్లో అపెక్స్ బాడీగా ఉంటుంది. దీనికి వచ్చేసి 18 బ్రాంచెస్ ఉన్నాయి, 13 బ్యాంక్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. H2L ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క బ్యాంక్ అనేది ఉండడం జరిగింది. బ్రాంచెస్ వచ్చేసి 436 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సొసైటీస్ ఎన్ని ఉన్నాయి, పిఎస్సిస్ ఎన్ని ఉన్నాయి, 2042 సొసైటీస్ అనేవి విలేజ్ లెవెల్లో ఉండడం జరిగింది. విలేజ్ లెవెల్లో ఇది ఇంపార్టెంట్, విలేజ్ లెవెల్లో ఉన్నాయి. సో ఓవరాల్గా ఇది ఒక 3 టైర్ స్ట్రక్చర్. సో పిఎస్సిస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్? ఎవ్రీ టైం మనము ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ వీటి గురించి ఎక్కువగా చదువుతూ ఉన్నాం. ఈ చాప్టర్లో ఎక్కువ టైం అనేది దీనికే డెడికేట్ చేయడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ దిస్ పిఎస్సి కంప్లీట్గా ఒకసారి చూద్దాం. ద మెయిన్ గోల్ ఆఫ్ పిఎస్సి ఇస్ టు ప్రొవైడ్ ద క్రెడిట్ సర్వీసెస్ టు ద మెంబర్ ఫార్మర్స్. ఎవరైతే ఇందులో మెంబర్స్ ఉన్నారో ఫార్మర్స్, వారికి క్రెడిట్ ఇవ్వడం అనేది వీటి యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్, ప్రైమరీ రోల్ అనేది క్రెడిట్ ఇవ్వడం, క్రెడిట్ సర్వీసెస్ ఎట్ ద విలేజ్ లెవెల్లో ఇవ్వడం అనేది. సో తద్వారా ఏంటి, ఫార్మర్కి టైమ్లీగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం ద్వారా వారిని ఎంపవర్మెంట్ చేయడం అనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది క్రెడిట్ యాక్టివిటీ. అదేవిధంగా వీటికి నాన్ క్రెడిట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. తద్వారా రూరల్ లైవ్లీహుడ్ని ఇవి ఎన్హాన్స్ చేస్తూ ఉన్నాయి. నాన్ క్రెడిట్ ఏమేమి ఉన్నాయి, అగ్రికల్చరల్ ఇన్పుట్స్ ఇవ్వడం. అగ్రికల్చరల్ ఇన్పుట్స్లో ఏమేమి వస్తాయి, ఫర్టిలైజర్స్ వస్తాయి, సీడ్స్ వస్తాయి, పెస్టిసైడ్స్ వస్తాయి, అదేవిధంగా క్యాటిల్ ఫీడ్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో అగ్రికల్చరల్ ఇన్పుట్స్ని ఇవ్వడం కోసం కూడా వీటిని స్ట్రెంథెన్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రాసెసింగ్. ప్రొక్యూర్మెంట్ అంటే ఇందాక చూసాము, ఏవైతే పంటలు పండుతాయో పండిన తర్వాత వాటిని కొనుగోలు చేయడానికి వీటిని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లాగా కూడా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ క్రాప్స్ని యూజ్ చేస్తున్నారు, వీటిని ప్యాడీకి ఎక్కువగా మేజ్ని అండ్ అదర్ క్రాప్స్ని ప్రొక్యూర్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రాసెసింగ్ సెంటర్స్ లాగా కూడా వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ప్రాసెసింగ్ అంటే గ్రేడింగ్ చేయడం, సార్టింగ్ చేయడం, ఇటువంటి యాక్టివిటీస్ని వీళ్ళు పిఎస్సి విలేజ్ లెవెల్లోనే పర్ఫామ్ చేయడం అని జరుగుతూ ఉంటుంది. తద్వారా క్వాలిటీని డైరెక్ట్గా ఎన్హాన్స్ చేసే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అండ్ అనదర్ యాక్టివిటీ పీడిఎస్ సిస్టమ్స్లో కూడా ఇవి యాక్టివ్ రోల్ని ప్లే చేస్తూ ఉన్నాయి. ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎసెన్షియల్ కమాడిటీస్ టు ద హౌస్ హోల్డ్స్ ఎట్ రూరల్ లెవెల్లో హౌస్ హోల్డ్స్కి ఎసెన్షియల్ కమాడిటీస్ని ఇవ్వడం కోసం కూడా ఈ పిఎస్సి సెంటర్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ని ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఫసల్ బీమా యోజన అటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఆ ఇన్సూరెన్స్ స్కీమ్స్కి రిజిస్ట్రేషన్ యాక్టివిటీస్ని కూడా ఈ పిఎస్సి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యూటిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. విలేజ్ లెవెల్లో ఏవైతే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయో, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, అవి మస్ట్ హ్యావ్స్, ఖచ్చితంగా ఉండాల్సినవి. సో వాటిని పిఎస్సిస్ ద్వారా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ అనేవి కేవలం క్రెడిట్ వరకు మాత్రమే పరిమితం కాకుండా, ఈవెన్ అగ్రికల్చర్ వరకు మాత్రమే పరిమితం కాకుండా చాలా యాక్టివిటీస్ని చేయడం అనేది జరుగుతూ ఉంది. సపోజ్ సప్లయింగ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ త్రూ ఇన్స్టాల్డ్ ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా వాటర్ని ఇవ్వడం,
పెట్రోల్ బంక్స్ని మెయింటైన్ చేయడం, రైస్ మిల్స్ని చూసుకోవడం, వేవ్ బ్రిడ్జెస్ని చూసుకోవడం అండ్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ని ప్రొవైడ్ చేయడం, ఇటువంటి వాటన్నింటినీ కూడా ఈ పిఎస్సిస్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది. వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు. వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ అంటే స్టోరేజ్ ఏవైతే ఉన్నాయో, గోడౌన్స్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో వాటిని కూడా ఈ పిఎస్సిస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో పిఎస్సిస్ అనేవి ఓవరాల్గా చాలా రౌండ్ యాక్టివిటీస్ని ప్లే చేయడం జరుగుతూ ఉంది. ఈ చాప్టర్లో చెప్పాను కదా ముందే, ఎక్కువ స్కీమ్స్ తీసుకొచ్చినవి ఈ పిఎస్సిస్ని స్ట్రెంథెన్ చేయడం కోసమే. సో పిఎస్సిస్ ఏ యాక్టివిటీ చేస్తుంది అని అడగొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ని కూడా చూసుకుంటూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సపోజ్ వే బ్రిడ్జెస్ ఆర్ ఈవెన్ ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా వాటర్ని ఇస్తుంది అనుకుంటే ఇది అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ కాబట్టి క్రెడిట్ మాత్రమే ఇస్తుంది. ఈ వాటర్ ఫెసిలిటీస్ అనేవి వీటికి సంబంధం లేదు అనుకునే అవకాశం అనేది ఉంటుంది. బట్ నాట్, ఏవైతే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయో విలేజ్ లెవెల్లో అన్నింటినీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. రైట్. సో ఇవి. సో మెయిన్గా లోన్స్ ఏమేమి ఇచ్చారో, ఎంత ఇచ్చారో అనేది ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ అడిగారు, ప్రీవియస్ టైంలో క్వశ్చన్స్ లోన్స్ రిలేటెడ్ అడిగారు, ఇప్పుడు కూడా అడిగే అవకాశం అనేది ఉంది. అబ్సల్యూట్ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్, లోన్స్ రిలేటెడ్ అబ్సల్యూట్ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఏ సీజన్లో ఎక్కువ ఇచ్చారు, ఏ సీజన్లో తక్కువ ఇచ్చారు అనేది కూడా ఇంపార్టెంట్. ఓవరాల్గా ఎంతమంది ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారు కూడా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్ లోన్స్ అంటే నిన్న చెప్పుకున్నట్లు షార్ట్ టర్మ్ లోన్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి, ఏవైతే అగ్రికల్చరల్ ఇన్పుట్స్ ఉన్నాయో వాటికి యూజ్ చేసుకోవడానికి ఈ షార్ట్ టర్మ్స్ లోన్స్ ఉంటాయి. టిపికల్గా 12 months లోపల పే చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎంత అమౌంట్ డిస్పర్స్ చేశారు, 19,853.23 crores డిస్పర్స్ చేయడం అనేది జరిగింది. ఖరీఫ్ సీజన్కి గాను 6,882.11 crore rupeesని ఇవ్వడం జరిగింది. రబీ సీజన్లో 12,971.18 crores rupeesని ఇవ్వడం జరిగింది. ఇందులో మనం గమనించాల్సిన అవసరం ఏముంది, రబీ సీజన్కి ఎక్కువ క్రెడిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ డబుల్ ఇచ్చారు ఇక్కడ. రబీ సీజన్లో డబుల్ అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. మనీ అనేది దేని ద్వారా డిస్ట్రిబ్యూషన్ అయింది, పిఎస్సిస్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ అయింది. అండ్ డిసిసిబిస్ అనేవి పిఎస్సిస్ని సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. పర్పస్ వచ్చేసి చెప్పాను కదా ముందుగానే, సీజనల్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫామ్ చేయడానికి ఈ షార్ట్ టర్మ్స్ లోన్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. లాంగ్ టర్మ్ agriculture loan, what is the purpose is to meet the long term financial needs of farmers, like poultry establish చేయాలన్నా, ఫిషరీస్ యాక్టివిటీస్ని చేయాలన్నా, ఈవెన్ ప్లాంటేషన్ క్రాప్స్ కూడా లాంగ్ టర్మ్ కిందకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసుకోవడానికి కూడా ఈ లాంగ్ టర్మ్ ఫెసిలిటీస్ అనేవి కిందకి రావడం జరుగుతుంది. సో రీఫైనాన్స్డ్ అమౌంట్ ఎంత ఉంది, టోటల్గా ఓవరాల్గా వచ్చేసి 2,346.22 crores రూపీస్ని డిసిసిబిస్కి రీఫైనాన్స్ చేయడం జరిగింది. అండ్ లోనింగ్ ప్రోగ్రామ్ ఎంత ఉంది, 12,614 crore రూపీస్ని లోనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అమౌంట్ అనేది కంప్లీట్గా 13 డిసిసిబిస్కి అలకేట్ చేయడం జరిగింది. సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు టెనెంట్ ఫార్మర్స్ యాజ్ వెల్, టెనెంట్ ఫార్మర్స్ కౌలు రైతులకి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఇవ్వడం జరిగింది. ఎంత అమౌంట్ ఇచ్చారు, ఓవరాల్గా 199.79 crore రూపీస్ని, అప్రాక్సిమేట్లీ 200 crore రూపీస్ని ఇవ్వడం జరిగింది. ఎంతమంది టెనెంట్ ఫార్మర్స్కి, 20,248 టెనెంట్ ఫార్మర్స్కి. నోడల్ ఏజెన్సీ ఎవరి ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశారు, పిఎస్సిస్ ద్వారా ఈ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. నెంబర్స్ అనేవి, టెనెంట్ ఫార్మర్స్ రిలేటెడ్ నెంబర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ టైమ్స్లో అడగడం జరిగింది, మళ్ళీ అడిగే అవకాశం అనేది కూడా ఉంది. రైట్. సో కొన్ని స్కీమ్స్ని తీసుకొచ్చారు. ఈ మేజర్గా కోఆపరేటివ్ సెక్టర్ని స్ట్రెంథెన్ చేయడానికి ఏమేమి స్కీమ్స్ తీసుకొచ్చారు, వాటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఎంత ఫైనాన్షియల్ అలొకేషన్ జరిగింది అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే ఏం జరుగుతూ ఉంటుంది, సెంట్రల్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 60% ఉంటుంది, స్టేట్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 40% ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 60% అండ్ 40%. ఫస్ట్ థింగ్ వచ్చేసి డిజిటలైజేషన్ ఆఫ్ పిఎస్సిస్. మనం స్ట్రాటజీస్లో కూడా చూసాము, అదొక మేజర్ స్ట్రాటజీగా ఉంది డిజిటలైజేషన్ అంటే అప్పటి వరకు మాన్యువల్గా జరిగే వర్క్ని కంప్యూటరైజ్ చేయడం, కంప్యూటర్స్ ద్వారా పర్ఫామ్ చేయడమే డిజిటలైజేషన్. ఆబ్జెక్టివ్ వచ్చేసి టు కంప్యూటరైజ్ 2037 PSCs ఇన్ ఆంధ్రప్రదేశ్, thus enhancing their efficiency, transparency and service delivery. టోటల్ కాస్ట్ వచ్చేసి 81.54 crore రూపీస్ని. టోటల్ కాస్ట్ కంటే మనకి ఇంపార్టెంట్ వచ్చేసి కాస్ట్ పర్ పిఎస్సి, ఒక పిఎస్సికి ఎంత అమౌంట్ని స్పెండ్ చేస్తున్నారు, 4 lakh రూపీస్ని పర్ పిఎస్సికి అలకేట్ చేయడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్, ఎంత అమౌంట్ అనేది ఒక పిఎస్సికి యూజ్ చేస్తున్నారు, 4 lakh. డ్యూరేషన్ వచ్చేసి 2022-23 నుండి 26-27 అనేది డ్యూరేషన్, 4 years డ్యూరేషన్గా తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ అనేది 4 years డ్యూరేషన్. ఇంపార్టెంట్. రాదర్ దెన్ దిస్ స్టాట్స్, ఇటువంటి పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ అనేది కమిటీస్ అనేది ఫామ్ చేశారు. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ నోడల్ ఏజెన్సీ ఎవరు అని అడిగే అవకాశం అనేది ఉంది. నోడల్ ఏజెన్సీ ఎవరు, ఏపీ సిఓబి
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, దట్ ఈస్ అపెక్స్ బాడీ ఆఫ్ దీస్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ఇది అపెక్స్ బాడీ కాబట్టి పిఎస్సిస్కి కూడా ఇదే హెడ్గా ఉంటుంది. నోడల్ ఏజెన్సీ కూడా ఇదే, డిజిటలైజేషన్ యాక్టివిటీస్ని కూడా ఇదే మానిటర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏపీ సిఓబి గుర్తుపెట్టుకోండి, ఏపీ సిఓబి ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ దిస్ డిజిటలైజేషన్ ఆఫ్ పిఎస్సి యాక్టివిటీ. అదేవిధంగా పిఎస్సిస్తో పాటు ఆఫీసెస్ ఆఫ్ రిజిస్టర్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి కదా, వాటిని కూడా కంప్యూటరైజేషన్ కోసం ఒక యాక్టివిటీని తీసుకురావడం జరిగింది, స్కీమ్ని తీసుకురావడం జరిగింది. పిఎస్సిస్ వచ్చేసి విలేజ్ లెవెల్లో ఉంటాయి. ఈ ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నదానికి కూడా డిజిటలైజేషన్ కంప్యూటరైజేషన్ కోసం ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ తీసుకురావడం ద్వారా ఒక డిజిటల్ పోర్టల్ని, అంటే వెబ్సైట్, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఉన్నదానికి ఒక వెబ్సైట్ ద్వారా దాని యొక్క డీటెయిల్స్ అనేది పబ్లిక్ డొమైన్లో ఉంచాలి అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. సింపుల్. ఇది కూడా అనదర్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఐఎఫ్ స్కీమ్. ఏఐఎఫ్ స్కీమ్ ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు? ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ కింద, ఇనిషియేటివ్ కింద దీన్ని తీసుకురావడం జరిగింది. ఇట్ వాస్ బ్రాట్ అండర్ ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ టు ఎస్టాబ్లిష్ ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టు ప్రమోట్ PACs as మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్. ఇందాకే చూసాం పిఎస్సిస్ యాక్టివిటీస్ అనేవి ఓన్లీ క్రెడిట్ ఇవ్వడానికి మాత్రమే లిమిట్ అవ్వలేదు, అన్ని విలేజ్ లెవెల్లో అన్ని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సపోర్ట్ చేస్తూ రావడం అనేది జరుగుతూ ఉంది. రైట్. సో ఈ పిఎస్సిస్ని మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్గా మార్చడం కోసమే ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ థింగ్, ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? నార్మల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తూ ఉంటాం, కానీ ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి? నార్మల్గా ఒక పంటని పండించామనుకోండి, ఆ పంట అనేది పొలం నుంచి బయటకు వస్తూ ఉంది, ఆ టైంలో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎటువంటిది ఉంటుందో దాన్ని ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అనడం జరుగుతుంది. సో ఈ పంటలు పండించిన తర్వాత బెటర్ హ్యాండ్లింగ్ కోసం, మేనేజ్మెంట్ ఆర్ మార్కెటింగ్ కోసం, అదేవిధంగా ప్రాసెసింగ్ కోసం, సో యాక్టివిటీస్ కోసం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంటుందో దాన్ని ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అనడం జరుగుతూ ఉంటుంది. ఏమేమి ఉంటాయి అందులో? కోల్డ్ స్టోరేజ్ అవ్వచ్చు, గోడౌన్స్ అవ్వచ్చు, ఆర్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ సార్టింగ్, గ్రేడింగ్ యాక్టివిటీస్, ఆర్ వాల్యూ అడిషన్కి చేయడం కోసం లైక్ ప్యాకేజింగ్ అవ్వచ్చు, క్లీనింగ్ అవ్వచ్చు, ఇటువంటి యాక్టివిటీస్ని చేయడానికి ఫామ్ లెవెల్లోనే చేయడం. నార్మల్గా తీసుకెళ్ళి ఏం చేస్తారు? ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత ఒక ఫార్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ ఈ వాల్యూ అడిషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఫామ్ దగ్గరలోనే, పొలాల దగ్గరలోనే, అంటే నియరెస్ట్ టు ఫామ్ యాక్టివిటీస్ ఎక్కడ చేస్తారు? ఒక విలేజ్లో రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నారో వాటిలో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం కోసం, అర్థమైంది కదా? ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అనేది ప్రాసెసింగ్ అవ్వచ్చు, గోడౌన్స్ అవ్వచ్చు, స్టోరేజెస్ అవ్వచ్చు, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం కోసం. విలేజ్ లెవెల్లో క్రియేట్ చేసినట్టు ఏం జరుగుతుంది? పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. మెయిన్గా పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అనేవి తగ్గించడం కోసం వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్. సో ఆబ్జెక్టివ్ వచ్చేసి డెవలప్ ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ RBKs, రైతు భరోసా కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర వీటిని తీసుకురావడం, అదేవిధంగా పిఎస్సిస్ని మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్గా ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎంత అమౌంట్ని ఇచ్చారు? 736.03 crore రూపీస్ని అనౌన్స్ చేయడం జరిగింది ఫేజ్ 1 కింద. ఇట్ ఈస్ రీఫైనాన్స్డ్ బై నాబార్డ్. రీఫైనాన్స్డ్ అంటే ఏంటి? మొదట వీళ్ళు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఏపీఎస్ఓబి ఇలాంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫండింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫండింగ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకొని వీటికి మళ్ళీ ఈ నాబార్డ్ మళ్ళీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, అదే అమౌంట్ని మళ్ళీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నాబార్డ్ ఇస్తుంది, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అని అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఎవరు రీఫైనాన్స్ చేస్తున్నారు? వరల్డ్ బ్యాంక్ చేస్తుందా, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందా అని అడిగే అవకాశం ఉంటుంది. వరల్డ్ బ్యాంక్, సెంట్రల్ గవర్నమెంట్, జీకా ఇలా ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాదు, నాబార్డ్ అనేది రీఫైనాన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఏంటి ఇందులో? గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అ గ్యారంటీడ్. గవర్నమెంట్ వీటన్ని యాక్టివిటీస్కి షూరిటీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. షూరిటీ అనేది గవర్నమెంట్ అనేది ఇస్తుంది, ఏపీ గవర్నమెంట్ అనేది షూరిటీ ఇస్తుంది. అదేవిధంగా ల్యాండ్ అలొకేషన్ అనేది ఇస్తూ ఉంది. ల్యాండ్ ఈజ్ లీజ్ టు పిఎస్సిస్ ఫర్ 33 years. ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎన్ని ఇయర్స్కి ఇస్తున్నారు అనే అడిగే అవకాశం అనేది ఉంటుంది. 33 yearsకి లీజింగ్ ఇస్తున్నారు, ఫ్రీ కాదు, నామినల్ రెంట్ని చార్జ్ చేస్తున్నారు ఫర్ గోడౌన్ కన్స్ట్రక్షన్ కోసం 33 yearsకి లీజింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్టాంప్ డ్యూటీని, రిజిస్ట్రేషన్ ఫీజ్ నుండి ఎక్సెప్షన్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ప్రోగ్రెస్ ఎంత? ఈ అమౌంట్ అనే ఈ డేటా అనేది ఇంత ఇంపార్టెంట్ కాదు, బట్ టోటల్ స్టోరేజ్ ఎంత క్రియేట్ అయింది అనేది ఇంపార్టెంట్. టోటల్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత క్రియేట్ అయింది? 4.07 lakh metric tons ఆఫ్ స్టోరేజ్ కెపాసిటీ హ్యాస్ బిన్ క్రియేటెడ్ త్రూ దిస్ స్కీమ్. ఫేజ్ 1 కింద ఇంత స్టోరేజ్ కెపాసిటీ అనేది క్రియేట్ అయింది.
రైట్. అదేవిధంగా గోడౌన్స్ విత్ డ్రైయింగ్ యార్డ్స్ అనేవి ఎంత కంప్లీట్ అయ్యి ఇచ్చారు. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అనేవి ఎన్ని వచ్చాయి. అసేయింగ్ సెంటర్స్ అంటే క్వాలిటీ టెస్టింగ్ అనమాట. సో ఈ క్వాలిటీ టెస్టింగ్ సెంటర్స్ అనేవి ఎన్ని వచ్చాయి అనేది ఇవ్వడం జరిగింది. ఇంపాక్ట్ ఆఫ్ ఏఎఫ్ స్కీమ్ సర్వేలో కూడా డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. సో అందువల్లనే వీటిని డిస్కస్ చేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడర్నైజేషన్ జరుగుతూ ఉంది. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ గోడౌన్ జరుగుతుంది. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, అసేయింగ్ యూనిట్స్, డ్రైయింగ్ యార్డ్స్ వీటన్నిటి వల్ల ఒక ప్రాసెసింగ్ అనేది పెరుగుతూ ఉంది. తద్వారా మార్కెటింగ్ ఎక్కువగా వస్తుంది. వాల్యూ రియలైజేషన్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. ఫార్మర్స్కి బెనిఫిట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫెసిలిటీ ఏవైతే వీటి కన్స్ట్రక్షన్స్కి లోన్స్ అనేవి తీసుకుంటున్నామో ఆ లోన్స్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఓవరాల్గా ఎన్హాన్స్డ్ అగ్రికల్చరల్ కెపాసిటీ స్టోరేజ్ పెరుగుతూ ఉంది. మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా పెరుగుతూ ఉంది. అదేవిధంగా పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అనేవి తగ్గుతున్నాయి. దస్ ఇట్ బెనిఫిట్స్ ద ఫార్మర్స్. రైట్. సో ఇది ఒక స్కీమ్. అనదర్ స్కీమ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సేమ్ ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఇందులో కూడా ఏం చేస్తున్నారు, సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్నే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్ ఏంటి, ఎవరి ద్వారా ఫండింగ్ చేయబడుతూ ఉంది. ఎన్సిడిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ స్కీమ్ని ఫండింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఐసిడిపి ప్రాజెక్ట్ని ఎవరు ఫండింగ్ చేస్తున్నారు అనే క్వశ్చన్ రావడం అడగవచ్చు. సో అప్పుడు ఏంటి ఆన్సర్ వచ్చేసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఈ స్కీమ్ని ఫండింగ్ చేస్తుంది. వీళ్ళే మార్జిన్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మార్జిన్ మనీ అంటే ఏంటి, ఒక పర్టికులర్ సపోజ్ ఒక వెహికల్ లోన్ తీసుకుంటున్నాం అనుకోండి. వెహికల్ లోన్ కాస్ట్ అనేది 1 lakh రూపీస్ ఉందనుకోండి. ఆ 1 lakh రూపీస్కి మనకి లోన్లో ఒక 30% అమౌంట్ని మనమే కట్టమంటారు. రిమైనింగ్ 70%ని వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ 30% అమౌంట్ ఏదైతే ఉంటుందో దీన్ని మార్జిన్ మనీ అని అనడం జరుగుతూ ఉంటుంది. అంటే 30,000 ఖచ్చితంగా మనం పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ 70,000 వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. 100కి 100% 1 lakh రూపీస్ అనేది లోన్ రూపంలో రాదు. సో ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి మార్జిన్ మనీ అసిస్టెన్స్ని ఐసిడిపి కింద ఎన్సిడిసి అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ ఫంక్షన్ సొసైటీస్ని సపోర్ట్ చేస్తుంది, ఫిషరీస్ని సపోర్ట్ చేస్తుంది, డైరీస్ని సపోర్ట్ చేస్తుంది, వీవర్స్ని సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మహిళా కోఆపరేటివ్ సమాఖ్యాస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్ని కోఆపరేటివ్ సొసైటీస్ని ఇది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇది phase 2 మాత్రం ఓన్లీ 3 డిస్ట్రిక్ట్స్లో మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేయబడుతూ ఉంది. అవి ఈస్ట్ గోదావరి, కర్నూలు, చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో మాత్రమే ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్ట్ అనేది యాక్చువల్గా 2023లో కంప్లీట్ అయ్యే అవకాశం అనేది ఉండింది. కానీ స్టేట్ గవర్నమెంట్ అనేది రిక్వెస్ట్ చేయడం వల్ల ఇది 31 మార్చ్ 2025 వరకు ఎక్స్టెన్షన్ చేయబడింది. రైట్. సో ఓన్లీ 3 డిస్ట్రిక్ట్స్ గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ గోదావరి, కర్నూలు, చిత్తూరు వరకు మాత్రమే ఇవి పరిమితమవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్టెన్షన్ అనేది గడువు ముగిసింది. కానీ వీటిని స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం ద్వారా 25 వరకు పొడిగించడం జరిగింది. సో కీ కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్, యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ ఆఫ్ ద కోఆపరేటివ్ సెక్టర్స్. సో ఇక్కడ కొన్ని కోఆపరేటివ్ సెక్టర్స్ని చాలా వరకు సర్వేలో మెన్షన్ చేయడం జరిగింది. ఏవైతే మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంటో, క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందో వాటిని తీసుకురావడం జరిగింది. అన్నీ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు ఇక్కడ, కానీ ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగే పొటెన్షియల్ ఉన్నాయో ఆ టాపిక్స్ని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీస్, DCMS, District Cooperative Marketing Societies. So operate in all 13 districts of Andhra Pradesh. S12 13 districts ఉన్నాయి కదా, వాటినే మెన్షన్ చేస్తూ సర్వేలో ఇవ్వడం జరిగింది. దే ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద అగ్రికల్చరల్ అగ్రికల్చర్ యొక్క ప్రొడ్యూస్ని ప్రొక్యూర్మెంట్ చేయడంలో ఇవి క్రూషియల్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. అదేవిధంగా సీడ్ ప్రొక్యూర్మెంట్ని ఎవరు చేయాల్సి ఉంటుంది, యాక్చువల్లీ ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళ తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ దీస్ ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దిస్ DCMS పర్ఫార్మ్ దిస్ ఆపరేషన్ యాజ్ వెల్. ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు కాబట్టి సీడ్ ప్రొక్యూర్మెంట్ కూడా వాళ్ళే తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ ఫర్ మార్క్ఫెడ్ యాజ్ వెల్. మార్క్ఫెడ్ అంటే కింద డీటెయిల్గా చూద్దాము. ఈ మార్క్ఫెడ్కి కూడా వీళ్ళే ప్రొక్యూర్మెంట్ అనేది చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మేజర్గా మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో ప్రొక్యూర్మెంట్కి రోల్ని ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. ఏపీ మార్క్ఫెడ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అన్ అపెక్స్ బాడీ ఫర్ ఆల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీస్. రైట్. సో ఇందాక మనం చూసాము ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంది, దీని అథారిటీ వచ్చేసి ఏపీ మార్క్ఫెడ్. కానీ ఇవి ప్రొక్యూర్మెంట్ చేసుకునేటప్పుడు ఏపీ మార్క్ఫెడ్ పేరు మీదనే చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో వాట్ ఆర్ ద కీ ఫంక్షన్స్? సప్లై ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్ అండ్ గూడ్స్.
They provide fertilizers, cattle feed, gypsum and other provisions to the privately run institutions as well as government hostels as well, and operate through these centers operate through Raitu Bharosa Kendras and PACs and single window system introduced in 1987. AP Markfed అనేది కంప్లీట్ గా ఆర్బీకేస్ ద్వారా పిఎస్సిస్ ద్వారా ఆపరేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ని క్రియేట్ చేయడం జరిగింది. 3000 crore rupees ని క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకు ఎప్పుడైనా మార్కెట్ ప్రైజెస్ అనేది తగ్గినప్పుడు ఇవి మినిమం అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ లో పంటలని ప్రొక్యూర్మెంట్ చేయడం ద్వారా ఫార్మర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా టు ఎన్ష్యూర్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ కీ క్రాప్స్ సచ్ as టర్మరిక్, మైనర్ మిల్లెట్, స్వీట్ ఆరెంజెస్, బనానాస్, ఆనియన్స్ వీటన్నింటికి మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో వాటన్నిటికీ ఎంఎస్పీ అనేది అనౌన్స్ చేయడం లేదు. కానీ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్ ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ దీస్ ఎంఎస్పీస్ టు సర్టెన్ క్రాప్స్ యాజ్ వెల్ విచ్ ఆర్ నాట్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకోసం ఫార్మర్స్ అనేవారు వీటి దగ్గర ఎంఎస్పీ అనేది లేదనుకోండి, మార్కెట్కి వదిలేస్తే కంప్లీట్గా లాస్ అయ్యే అవకాశం అనేది ఉంది, ఫార్మర్స్ లాస్ అయ్యే అవకాశం అనేది ఉంది. రైట్. సో అది అనదర్ థింగ్ ఈస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎంత జరిగింది అని ఎవ్రీ ఇయర్ క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంటుంది. సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది DCMCs కింద తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ PACs కూడా ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తూ ఉంటాయి. సో టోటల్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది ఎంత జరిగింది, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయంటే 4176 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది రావడం జరిగింది. RBKs వచ్చేసి వీటిలో 4804 RBKs. ప్యాడీ ప్రొక్యూర్డ్ వచ్చేసి ఎంత క్వాంటిటీలో ప్రొక్యూర్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్. 33,75,995.23 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్యాడీ హ్యాస్ బీన్ ప్రొక్యూర్డ్ ఇన్ ద లాస్ట్ ఇయర్. ప్రీవియస్ ఇయర్లో ఎంత ప్యాడీని ప్రొక్యూర్మెంట్ చేసుకున్నారు అనేది క్వశ్చన్ అనేది రావచ్చు. గుర్తుపెట్టుకోండి, 33,75,995.23 మెట్రిక్ టన్స్. ఎంత వాల్యూ ఉంది? అప్రాక్సిమేట్లీ 7,598.72 crores వాల్యూ ప్యాడీ అనేది ప్రొక్యూర్మెంట్ అనేది జరిగింది. బెనిఫిషరీస్ వచ్చేసి 4,73,121 ఫార్మర్స్ అనేవారు బెనిఫిషరీస్గా ఉండడం జరిగింది. ప్యాడీ రిలేటెడ్ డేటా ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ డూ రిమెంబర్ దిస్ డేటా. Another thing is Rashtriya Krishi Vikas Yojana RKVY RAFTA scheme. ఇది ఫ్లాగ్షిప్ స్కీమ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఫ్లాగ్షిప్ స్కీమ్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ని రెజ్యునేట్ చేయడంలో ఇది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇంప్రూవింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫార్మర్స్ ప్రొడక్టివిటీ. రైట్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ గోడౌన్స్ బై PACs అండర్ ద సూపర్విజన్ ఆఫ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. ఫండింగ్ వచ్చేసి 60% సెంట్రల్ గ్రాంట్ ఉంటుంది, 40% అనేది స్టేట్ గ్రాంట్ అనేది ఉండడం జరుగుతుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కూడా మనకి గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో PACs యొక్క కన్స్ట్రక్షన్, PACs కింద గోడౌన్స్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో క్వశ్చన్లో అడగవచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్ సపోర్ట్ ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ద PACs అని అడగవచ్చు. అలాంటప్పుడు ఏవైతే అగ్రికల్చర్ రిలేటెడ్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ అనేవి రైట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అనదర్ థింగ్ ఈస్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ స్టోర్స్ అని అంటే ఏమీ లేదు, అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాస్లో క్వాలిటీ ప్రొడక్ట్స్ని ఇవ్వడం కోసం వీటిని తీసుకురావడం జరిగింది. ఎన్ని స్టోర్స్ ఉన్నాయి? 175 స్టోర్స్ అనేవి ఉన్నాయి. ఇవి టెక్స్ట్ బుక్స్ని, నోట్ బుక్స్ని, క్లాత్స్ని, క్రాకర్స్ని, స్టేషనరీ ఐటమ్స్ని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటాయి. వాటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదే ప్రొవిజన్స్ని గవర్నమెంట్ హాస్టల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కన్స్యూమర్ కోఆపరేటివ్స్ కూడా ఉన్నాయి అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం ఇది జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ AP స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ is a apex cooperative institution focused on the cooperative education and training. కోసం ఇది ఉంది. AP స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ అని ఉంది, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ అనేది ఇక్కడ లేదు, బట్ ఇట్ ఈస్ మీట్ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ విజయవాడలో దీని హెడ్ క్వార్టర్ అనేది ఉంది. 4 కోఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి అక్రాస్ ఆంధ్రప్రదేశ్. సో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 6 months సర్టిఫైడ్ డిప్లొమా కోర్స్ అనేది ఇస్తుంది కోఆపరేటివ్ మేనేజ్మెంట్లో అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో. టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్, ఎవరైతే కోఆపరేటివ్స్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వారి కోసం. ఫ్రెషర్స్, ఎవరైతే జాబ్స్ అనేవి కోఆపరేటివ్ సెక్టార్స్లో చూస్తున్నారో వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరికైతే ఆల్రెడీ అందులో వర్క్ చేస్తున్నారో వారి యొక్క నాలెడ్జ్ని, స్కిల్ సెట్ని పెంచడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. డిపార్ట్మెంట్ పర్సనల్స్ ఆర్ CEOs ఆఫ్ ద DCCBs అండ్ PACs, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ వీరికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఆఫ్ ద కోఆపరేటివ్స్కి కూడా ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దే పబ్లిష్ ఏ మంత్లీ మ్యాగజైన్ టైటిల్ సహకార సమాచారం అనే
ఒక మ్యాగజైన్ని తెలుగులో పబ్లిష్ చేయడం జరుగుతుంది. తెలుగులో సహకార సమాచారం అనే మ్యాగజైన్ని పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. దీనికోసం టు బిల్డ్ ద అవేర్నెస్ అండ్ ప్రమోట్ కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ అండ్ కోఆపరేటివ్ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కోఆపరేటివ్ మూమెంట్స్కి, ప్రిన్సిపల్స్కి అండ్ వాటి యొక్క మూమెంట్ని స్ట్రెంథెన్ చేయడం కోసం దీన్ని పబ్లిష్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఇస్తుంది అని చెప్పాం కదా, 4 ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయన్న కదా. విజయవాడ, ఇందులో ఇక్కడే హెడ్ క్వార్టర్స్ అనేది ఉంటుంది. రాజమండ్రి, రాజమహేంద్రవరం, అనంతపూర్ అండ్ ప్రొద్దుటూరు. సో 4 సెంటర్స్ లొకేషన్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, విజయవాడ, రాజమండ్రి, అనంతపూర్, ప్రొద్దుటూరు. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఏపీ స్టేట్ కోఆపరేటివ్ రూరల్ ఇరిగేషన్ అండ్ కార్పొరేషన్ లిమిటెడ్. రూరల్ ఇరిగేషన్, రూరల్ ఏరియాలో ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఇది ఓవర్లుక్ చేస్తూ ఉంటుంది, ఓవర్సీ చేస్తూ ఉంటుంది, మానిటర్ చేస్తూ ఉంటుంది. డ్రిల్లింగ్ యాక్టివిటీస్ ఏవైనా జరిగినా కూడా, మైనర్ ఇరిగేషన్ యాక్టివిటీస్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని కూడా ఇవే చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీస్. The primary aim of this is to purchase the electricity in bulk from the nearest DISCOM. సో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుండి బల్క్గా ఎలక్ట్రిసిటీని పర్చేస్ చేసి ఎవరికి ఇస్తుంది? డొమెస్టిక్కి అండ్ ఇండస్ట్రియల్కి, అగ్రికల్చర్కి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఓన్లీ డొమెస్టిక్కి ఆర్ ఓన్లీ అగ్రికల్చర్ అనొచ్చు, ఇండస్ట్రియల్ లెవెల్లో ఇవ్వకపోవచ్చు అని మన క్వశ్చన్లో ఇవ్వచ్చు. రైట్. స్టేట్మెంట్లో ఇట్ పర్చేసెస్ అండ్ ప్రొవైడ్స్ ఎలక్ట్రిసిటీస్ టు డొమెస్టిక్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్స్ అని అడగవచ్చు. అన్ని సెక్టార్స్కి కాదు అనొచ్చు. మనకి ఎందుకంటే కోఆపరేటివ్ అనగానే ఇండస్ట్రీస్కి రిలేట్ అవ్వకపోవచ్చు అనే ఒక అజంప్షన్ ఉంటుంది, కానీ ఇండస్ట్రీస్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇండస్ట్రీస్కి కూడా ఇది ఇస్తూ ఉంటుంది. ఇట్ వర్క్స్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. సో ఏవేవి ఉన్నాయి ఈ రెస్కోస్ అనేవి? కుప్పంలో ఒకటి ఉంది, అనకాపల్లిలో ఒకటి ఉంది, చీపురుపల్లిలో ఒకటి ఉంది. రైట్. సో అనకాపల్లిలో లొకేషన్ వచ్చేసి కాసింకోట, కుప్పం టౌన్లోనే ఉంది. అనదర్ వన్ ఈస్ చీపురపల్లి ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్స్లో ఇది ఉంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ట్రైబ్యునల్ అనగానే ఏంటి? ఒక క్వాసీ జుడిషియల్ బాడీ కదా. ఈ కోఆపరేటివ్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ అరైజ్ అయినప్పుడు వాటిని అడ్జుడికేట్ చేయడానికి ఈ ట్రైబ్యునల్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇట్ హాస్ బిన్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద సెక్షన్ 75 ఆఫ్ ఏపీ కోఆపరేటివ్స్ APCS యాక్ట్ 1964. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యాక్ట్ యొక్క ఇయర్ కూడా అడగవచ్చు. 1964లో తీసుకురావడం జరిగింది. ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1964లో తీసుకురావడం జరిగింది. ఈ ట్రైబ్యునల్ ఎక్కడ ఉంది? విజయవాడలో ఉంది. ఇట్ ఈస్ అ సోల్ కోఆపరేటివ్ ట్రైబ్యునల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కోఆపరేటివ్ రిలేటెడ్ ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఇదే అడ్జుడికేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాంపోజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చైర్మన్ ఎవరు ఉంటారు? ఒక జ్యుడిషియల్ ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు, నాట్ బిలో డిస్ట్రిక్ట్ జడ్జ్ లెవెల్. రైట్. ఇతని ర్యాంక్ అనేది డిస్ట్రిక్ట్ జడ్జ్ కంటే తక్కువగా ఉండకుండా ఉండే ఒక ర్యాంక్ ఆఫీసర్ అనేవారు ఉంటారు. మెంబర్స్ ఎంతమంది? 2 మెంబర్స్ ఉంటారు. ఈచ్ హోల్డింగ్ ఏ ర్యాంక్ నాట్ బిలో అడిషనల్ రిజిస్ట్రార్ ఫ్రమ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుండి 2 వస్తారు, నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అడిషనల్ రిజిస్ట్రార్స్. రైట్. సో ఏ ర్యాంక్ అంటే తక్కువగా ఉండని ఆఫీసర్స్ అనేవారు ఉంటారు. ఇక్కడ వచ్చేసి నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఉంటారు. సో జ్యూరిస్డిక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్. సెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్లో ప్రీవియస్ టైమ్స్లో అడగడం జరిగింది. సో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్స్ అనేవి ఉంటాయి. అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఎప్పుడు వస్తూ ఉంటుంది? ఎవరైతే క్వాసీ జ్యుడిషియల్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్స్లో ఉన్నారో, ఆఫీసర్స్ ఉన్నారో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆర్ రూరల్ లెవెల్లో ఉన్నారో, వారు ఇచ్చిన ఆర్డర్స్ మీద అప్పీల్ చేయడానికి ఉంటుంది. ఆ అప్పీల్ అనేది సెక్షన్ 76 కింద గవర్నర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 75 కింద ఇది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. 76 కింద అప్పీలేట్ జ్యూరిడిక్షన్ ఉంటుంది. 77 కింద ఏవైతే గవర్నమెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్స్ ఉన్నాయో వాటి కింద ఈ కేసెస్ అనేవి కూడా ఉంటాయి. సో 76 అండ్ 77 కింద అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అండ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్స్ వచ్చేసి ఏపీ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద ఉంటుంది. ఏవైతే డిస్ప్యూట్స్ అనేవి ఈ కేసు కింద ఫైల్ అవుతాయో, ఈ యాక్ట్ కింద ఫైల్ అవుతాయో వాటిని అడ్జుడికేట్ చేయడానికి దీనికి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే డైరెక్ట్గా ఈ యాక్ట్ కింద ఫైల్ అయిన కేసెస్ని డైరెక్ట్గా ఇది డీల్ చేయవచ్చును. రైట్. ఆడిట్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్, ఆడిట్ వింగ్ అనేది కూడా ఉంటుంది. ఈ ఆడిట్ వింగ్ అనేది రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఆడిట్ వింగ్ అనేది రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఏవైతే కోఆపరేటివ్స్ ఉన్నాయో అన్నింటినీ ఆడిట్ చేస్తూ ఉంటుంది అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ ఇయర్. సో ఒక సంవత్సరంలో ఒక్కసారైనా ఖచ్చితంగా ఆడిట్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ హెడెడ్ బై చీఫ్ ఆడిటర్. ఇవి ఇంపార్టెంట్. బైఎన్యువల్గా చేస్తారు. అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 years అని అడిగే అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు అని అడిగే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ 1 year. ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా
చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇట్ వర్క్స్ అండర్ ద రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. Another important thing is revival of dairy cooperatives. మహిళా డైరీ సహకార సంఘాలు, MDSS, మహిళా డైరీ సహకార సంఘాలు. These were registered under AP Cooperative Societies 1964. చెప్పాను కదా, APCS యాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇయర్ అడిగే అవకాశం అనేది ఉంటుంది, 1964. దిస్ అలైన్స్ విత్ ద గవర్నమెంట్ మిషన్ టు ప్రమోట్ ద PACs, డైరీ కోఆపరేటివ్స్ అండ్ ఫిషరీ కోఆపరేటివ్స్ ఇన్ ఆల్ పంచాయత్స్. కరెంట్ స్టేటస్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఎన్ని ఉన్నాయి? మహిళా డైరీ సహకార సంఘాలు అనేవి 912 ఉన్నాయి. 912 మహిళా డైరీ సహకార సంఘాలు అనేవి APCS యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. మిల్క్ ప్రొక్యూర్మెంట్ అనేది ఎంత జరుగుతుంది, ఎన్ని ఫార్మర్స్ నుంచి జరుగుతుంది? 1,20,551 మహిళా ఫార్మర్స్ నుండి జరుగుతుంది. మహిళా ఉమెన్ ఫార్మర్స్ నుండి ప్రొక్యూర్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. మిల్క్ ప్రొక్యూర్మెంట్ అనేది 3,408 విలేజెస్ నుండి చేసుకోవడం జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ని ఉన్నాయి చెప్పుకున్నాం ఇందాకే, 912 రిజిస్టర్డ్ MDSS ఉన్నాయి. 1,086 మహిళా డైరీ అసోసియేషన్స్ అనేవి కూడా రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి. గవర్నమెంట్ అనేది వీటి ద్వారా ఒక పాసిబుల్ ప్రైజెస్ని, బెస్ట్ రెమ్యునరేటివ్ ప్రైజెస్ని వీటికి తీసుకురావడం, అదేవిధంగా టు ఎంపవర్ ద రూరల్ ఉమెన్ ఫార్మర్స్, రైట్. సో డైరీ కోఆపరేటివ్స్ ద్వారా మంచి రెమ్యునరేటివ్ ప్రైజెస్ని తీసుకురావడం ద్వారా ఉమెన్ని ఎంపవర్మెంట్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంది. అనదర్ ఇంపార్టెంట్ టాపిక్, హార్టికల్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రైట్. సో ఆంధ్రప్రదేశ్ ఈస్ విట్నెసింగ్ ఏ షిఫ్ట్ ఫ్రమ్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ టు హార్టికల్చర్. ట్రెడిషనల్ అగ్రికల్చర్ అంటే ఫుడ్ క్రాప్స్ అండ్ కమర్షియల్ క్రాప్స్ నుండి హార్టికల్చర్ వైపు ఎక్కువగా ఫార్మర్స్ అనేవారు మొగ్గు చూపుతూ ఉన్నారు. సో ఇట్ ఈస్ బికమింగ్ ఏ కీ హార్టికల్చర్ హబ్. సో హార్టికల్చర్ ensures food, nutrition and economic security for the state, right. Why horticulture is very important? Because it returns in a better manner. నార్మల్గా ఫార్మర్స్ పంటలు పండించిన దానికంటే హార్టికల్చర్ పండించినప్పుడు ఎక్కువగా రెమ్యునరేషన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇన్పుట్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అట్ సేమ్ టైమ్ ఇట్ ఎన్హాన్సెస్ ద ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద అదర్ క్రాప్స్. బెటర్ వాల్యూ చైన్ అనేది ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతుంది. బెస్ట్ ప్రాక్టీసెస్ అనేవి అడాప్ట్ చేయడం ద్వారా మిగిలిన పంటల యొక్క క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ కూడా అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ లింకేజెస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. సప్లై చైన్ అనేది చాలా ఎఫిషియెంట్గా మారడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఇట్ యాడ్స్ వాల్యూ టు ద ప్రోడక్ట్స్, ఎండ్ ప్రోడక్ట్స్ అన్నింటికి వాల్యూ యాడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆగ్రో క్లైమాటిక్ అడ్వాంటేజ్ అనేది ఏపీకి ఎక్కువగా ఉంది. ఎన్ని ఆగ్రో క్లైమాటిక్ సీజన్స్ ఉన్నాయి రీజన్ అని చెప్పుకున్నాము, 6 ఉన్నాయి, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, వాట్ ఆర్ దో 6 అండ్ విచ్ డిస్ట్రిక్ట్ అండర్ విచ్ అగ్రోక్లైమాటిక్ రీజియన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏపీకి ఉన్న అగ్రోక్లైమాటిక్ అడ్వాంటేజ్ వల్ల ఇటువంటి హార్టికల్చర్ క్రాప్స్ని ఎక్కువగా పండించే అవకాశం అనేది ఉంటుంది. అసలు హార్టికల్చర్ క్రాప్స్లో అంటే ఏమేమి వస్తాయి? ఫ్రూట్స్ రావడం జరుగుతూ ఉంటుంది, వెజిటబుల్స్ రావడం జరుగుతూ ఉంటుంది, అందులోకే స్పైసీస్ అండ్ అదేవిధంగా ప్లాంటేషన్ క్రాప్స్ కూడా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ప్లాంటేషన్ క్రాప్స్ కూడా హార్టికల్చర్ క్రాప్స్ కిందగానే పరిగణింపబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా హార్టికల్చర్ కిందకి రావడం జరుగుతూ ఉంటుంది. ఫ్రూట్స్, వెజిటబుల్స్, స్పైసెస్ అండ్ ప్లాంటేషన్ క్రాప్స్, ఆర్నమెంటల్ క్రాప్స్. ప్రొడక్షన్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. ప్రొడక్షన్ ఎంత ఉంది, ఏరియా వైజ్గా ఏది ఎక్కువగా ఉంది, ఏది తక్కువగా ఉంది అని క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంది. సో మనకు ఆర్డర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏరియా వైజ్గా చూసినప్పుడు ఎప్పుడైనా ర్యాంకింగ్ అనేది 3 సెక్టార్స్గా జరుగుతుంది. ఒకటి ఏరియా వైజ్గా ఎంత ఏరియాలో ఎక్కువగా జరుగుతుంది అనేది ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఎంత ప్రొడక్షన్ అనేది వస్తుంది అనేది ఉంటుంది. అనదర్ థింగ్ ఈస్ ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ అంటే ఈల్డ్ బై ఏరియా, దట్ ఈస్ నథింగ్ బట్ ఎకర్స్ ఆర్ హెక్టార్స్. సో పర్ ఎకర్కి ఎంత ఈల్డ్ అనేది రావడం జరుగుతూ ఉంది అన్న దాని మీద ప్రొడక్టివిటీ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. సో 3 టైప్స్గా ర్యాంకింగ్ అనేది ఉంటుంది. మనం క్వశ్చన్లో ఇచ్చినప్పుడు క్లియర్గా చూసుకోవాలి ర్యాంకింగ్ అనేది దేని బేస్ మీద ఇచ్చారు, అనేది మనం క్లియర్గా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. వెదర్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఏరియా ఆర్ ప్రొడక్షన్ ఆర్ ప్రొడక్టివిటీ, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏరియా వైజ్గా చూసినప్పుడు ఫ్రూట్స్ యొక్క కల్టివేషన్ అనేది ఎక్కువగా ఉంది. ఇట్ ఈస్ ఇన్ 19.90 lakh ఎకర్స్గా ఉంది. తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ప్లాంటేషన్ క్రాప్స్ 11.83 lakh ఎకర్స్. తర్వాత స్పైసెస్ 8.10 lakh ఎకర్స్. వెజిటబుల్స్ వచ్చేసి 4.70 lakh ఎకర్స్. ఫ్లవర్స్ 1.05 lakh ఎకర్స్. ఓవరాల్గా వచ్చేసి 45.58 lakh ఎకర్స్గా
ఉంది. ప్రొడక్షన్ వైజ్గా చూసినప్పుడు ర్యాంకింగ్ వచ్చేసి ఫ్రూట్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది 200.64 lakh మెట్రిక్ టన్స్. సెకండ్ ప్లేస్లో వచ్చేసి వెజిటేబుల్స్ ఉంది. సెకండ్ ప్లేస్లో వెజిటేబుల్స్ అనేది ఉంది ప్రొడక్షన్ వైజ్గా చూసినప్పుడు. థర్డ్ ప్లేస్లో ప్లాంటేషన్ క్రాప్స్, ఫోర్త్ ప్లేస్లో స్పైసెస్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో ఫ్లవర్స్ అనేది ఉంది. ఆర్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆర్డర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అడగవచ్చు. కాకపోతే ఏరియా వైజ్గా అడుగుతున్నారా, ప్రొడక్షన్ వైజ్గా అడుగుతున్నారా, ఈవెన్ ప్రొడక్టివిటీ వైజ్గా అడుగుతున్నారా అనేది చూసుకోవాలి. ప్రొడక్టివిటీ వైజ్ ఇట్స్ బిట్ రేర్, బట్ ఏరియా వైజ్గా అడుగుతున్నారా, ప్రొడక్షన్ వైజ్గా అడుగుతున్నారా అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో హార్టికల్చర్ సెక్టార్స్లో ప్రీవియస్ ఇయర్లో ఎంత అచీవ్మెంట్ అనేది ఉందని చూద్దాం. ప్రొడక్టివిటీ ర్యాంకింగ్స్ ఇన్ ఇండియా ఇక్కడ ఇచ్చారు, క్లియర్గా చూడండి. ప్రొడక్టివిటీ ర్యాంకింగ్ ఇన్ ఇండియా. సో ఏపీ హ్యాస్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ మెనీ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ టర్మ్స్గా చూసినప్పుడు చాలా క్రాప్స్లో టాప్గా ఉంది. ఏంటి, ఆయిల్ పామ్స్లో అయినా, పపాయాలో, లైమ్, కోకోవా, టమాటో అండ్ చిల్లీస్, ఈవెన్ కోకోనట్లో కూడా ఏపీఏ టాప్గా ఉంది. సెకండ్ ర్యాంక్ వచ్చేసి మ్యాంగో, స్వీట్ ఆరెంజ్ అండ్ టర్మరిక్. ఇది ప్రొడక్టివిటీ వైజ్గా, ప్రొడక్షన్ కాదు, ఏరియా కూడా కాదు. ప్రొడక్టివిటీ అని అంటే ఏం చెప్పాము, ఈల్డ్ డివైడెడ్ బై ఎకర్స్ ఆర్ ఏరియా, ఎంత ఏరియాలో పండిస్తున్నారు అంటే పర్ ఏకర్కి ఎక్కువగా ఈల్డ్ అనేది ఏపీలో రావడం జరుగుతూ ఉంది ఈ క్రాప్స్కి. సో ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ అనేది ఎంత జరిగింది జీడిపికి, ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ వచ్చేసి 54,525 crore రూపీస్ని కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. కరెంట్ ప్రైజెస్లో 1,23,533 crore రూపీస్ని కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. జిఎస్డిపిలో కరెంట్ ప్రైజెస్లో 1,23,533 crore రూపీస్ని ఈ హార్టికల్చర్ సెక్టార్ కాంట్రిబ్యూట్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. హార్టికల్చర్ ఒక ఏరియా అండ్ ప్రొడక్షన్, ఏరియా అనేది ఇందాకే చూసాము మనం 45.58 lakh ఎకర్స్లో ఈ క్రాప్ అనేది హార్టికల్చర్ క్రాప్స్ అనేది పండిస్తూ ఉన్నాం. ఓవరాల్గా ప్రొడక్షన్ వచ్చేసి 366.53 lakh మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇట్స్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ ద కంట్రీ. ఏపీ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ fruits in the country, contributing 15.6% of India's fruit production. So fruit production లో నెంబర్ 1గా ఉంది అండ్ అట్ ది సేమ్ టైం 15.6%ని కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో క్రాప్ డైవర్సిఫికేషన్, ఇదివరకు ఏంటి అని అంటే ఓన్లీ ఫుడ్ క్రాప్స్ని, కమర్షియల్ క్రాప్స్ని మాత్రమే పండించేవారు. ఇప్పుడు క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. అప్రాక్సిమేట్లీ 1,43,329 acres of land has been brought under the horticultural crops, right? So approximately గుర్తుపెట్టుకోండి 1.4 lakh acres అనేవి ఈ హార్టికల్చర్ క్రాప్స్ కిందకి రావడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ ఒక్క ఇయర్లోనే ల్యాండ్ అనేది అంతకుముందు వరకు ఇక్కడ ఫుడ్ క్రాప్స్నైనా కమర్షియల్ క్రాప్స్నైనా పండించేవారు. ఇప్పుడు వీరు హార్టికల్చర్ క్రాప్స్ని పండిస్తూ రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ రెమ్యూనరేటివ్ అనేది అనడం జరిగింది. ఎందుకు, ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువగా రావడం జరుగుతుంది, రెగ్యులర్గా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ రెమ్యూనరేటివ్ హార్టికల్చర్ క్రాప్స్ అని అనడం జరిగింది. ఎగ్జాటిక్ క్రాప్స్ లైక్ డ్రాగన్ ఫ్రూట్, అవకాడో వీటిని పండిస్తున్నారు. నీష్ క్రాప్స్ లైక్ జాక్ ఫ్రూట్ వీటిని కూడా ఎక్కువగా పండించడం జరిగింది. మైక్రో ఇరిగేషన్లో ఏముంది, 2,05,002 acres హ్యావ్ బీన్ కవర్డ్ అండర్ ద మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్. మైక్రో ఇరిగేషన్ కింద ఇవి 2 lakh hectares అనేది అప్రాక్సిమేట్లీ 2 lakh acres, నాట్ హెక్టార్స్, ఎకర్స్ 2 lakh acres అనేది ఈ మైక్రో ఇరిగేషన్ కింద రావడం జరిగింది. ఎక్కువగా రాయలసీమ రీజియన్లోనే రావడం జరిగింది. మైక్రో ఇరిగేషన్ కింద ఎక్కువగా రాయలసీమలోనే రావడం జరిగింది. మైక్రో ఇరిగేషన్ వల్ల ఏం జరుగుతుంది, వాటర్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది, ప్రొడక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది, న్యూట్రియంట్స్ అనేవి సరిగా వెళ్తూ ఉంటాయి, ఓవరాల్గా ఎనర్జీ కూడా సేవ్ అయ్యే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఆయిల్ పామ్ కల్టివేషన్, 51,150 acres have been brought under the oil palm cultivation. ప్రీవియస్ 1 yearలోనే 51,000 acres అనేవి ఆయిల్ పామ్ కల్టివేషన్కి రావడం జరిగింది. ఇట్ వాస్ సెకండ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అండర్ NMEO, నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్. ఆయిల్ పామ్ స్కీమ్ ఏదైతే ఉందో దాని కింద తీసుకొచ్చిన దానిలో 51,000 acres అనేవి ఆయిల్ పామ్ కల్టివేషన్ కిందకి తీసుకురావడం జరిగింది. కోకోవా ప్రొడక్షన్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా కోకోవా పండడం జరుగుతూ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ ఎంత ఉంది అని అంటున్నాను, 28,000 మెట్రిక్ టన్స్గా ఇది ఉంది. సో ప్రైస్ అనేది కూడా పెరిగింది. 200 kg రూపీస్ ఉండేది, ఇప్పుడు 500 kgsగా మారింది. 500 రూపీస్ పర్ కేజీస్గా మారింది. 200 రూపీస్ నుండి 500 రూపీస్ కేజీగా మారడం జరిగింది. పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ మీ ఐడియా కోసం మెన్షన్ చేయడం జరిగింది. పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏపీలో చాలా ఎక్కువగా ఉంది హార్టికల్చర్ క్రాప్స్కి. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రోగ్రామ్స్ ఫర్ హోలిస్టిక్
హార్టికల్చర్ డెవలప్మెంట్. హార్టికల్చర్ అనేది ఎక్కువగా మైక్రో ఇరిగేషన్ స్కీమ్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. అందువల్లనే ఫస్ట్లోనే ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇట్ హాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ అండర్ ద పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఆఫ్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ఆర్కేవివై ప్రోగ్రాంలో పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ కింద వీటిని మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. ఇంకా ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి ఈ వికాస్ యోజన, కృషి వికాస్ యోజనలో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో అన్ని కాంపోనెంట్స్ని క్లియర్గా చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనం చూసాం క్వశ్చన్స్ రావడం జరిగింది, ఈవెన్ టీజీపీఎస్సీలో కూడా గ్రూప్ 2లో కాంపోనెంట్స్ని రెగ్యులర్గా అడగడం జరిగింది. సో ప్లీజ్ డూ గో త్రూ దెమ్. అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి? వాటర్ యూస్ ఎఫిషియన్సీని ప్రమోట్ చేయడం ద్వారా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓవరాల్గా ఎన్ని ల్యాక్ ఎకర్స్ని కవర్ చేసింది సిన్స్ ఇన్సెప్షన్? 2003-4లో ఈ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి 37.90 ల్యాక్ ఎకర్స్ని కవర్ చేయడం జరిగింది. ఓవరాల్గా 13.49 ల్యాక్ ఎకర్స్ని, ల్యాక్ ఫార్మర్స్ని సపోర్ట్ చేయడం జరిగింది. రైట్. సో ఎంతమంది ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారు? 13.49 ల్యాక్ ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారు. ఎంత ల్యాండ్ కవర్ అయిపోయింది? 37.90 ల్యాక్ ఎకర్స్ ల్యాండ్ అనేది కవర్ అయింది. ఇందులో ఎక్కువగా డ్రిప్ ఇరిగేషన్ ఉందా, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉందా అంటే 75% అనేది డ్రిప్ ఇరిగేషన్ కిందనే ఉంది, 25% అనేది స్ప్రింక్లర్ ఇరిగేషన్ కింద ఉండడం జరిగింది. రైట్. సో ఓవరాల్గా వచ్చేసి 2023-24లో 2.05 ల్యాక్ ఎకర్స్ని కవర్ చేయడం జరిగింది. మెజారిటీ ఏరియా అనేది రాయలసీమలోనే కవర్ చేయడం జరిగింది. బెనిఫిటింగ్ 75,035 ఫార్మర్, 75,035 ఫార్మర్స్ని బెనిఫిట్ చేయడం జరిగింది ఒక పర్టికులర్ ఇయర్లోనే. రైట్. వాట్ ఇంపాక్ట్ ఏం జరిగింది? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ మైక్రో ఇరిగేషన్? ఆబ్వియస్లీ వాటర్ సేవింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. 18 to 20% ఆఫ్ వాటర్ హ్యాస్ బీన్ సేవ్. సో అడిషనల్ ఏరియా అనేది ఇరిగేట్ చేయడం జరిగింది. సో 20% ఏదైతే అంత ముందుకున్నారో ఆ ఎక్స్ట్రా ఇరిగేషన్ అనేది జరిగింది, ఎక్స్ట్రా ఇరిగేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఇన్కమ్ ఎంత పెరిగింది? 75% ఇన్కమ్ అనేది పెరిగింది. ఫర్టిలైజర్ సేవింగ్ అనేది 40 to 45% జరిగింది. ఎలక్ట్రిసిటీ సేవింగ్ అనేది 35 to 45% జరిగింది. రైట్. సో డేటా అనేది ఇంపార్టెంట్. వాటర్ రిలేటెడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా నెట్ ఇన్కమ్ ఎంత పెరిగింది అనేది కూడా డేటా ఇంపార్టెంట్. యాక్షన్ ప్లాన్ ఏముంది? ఈ పర్టికులర్ ఇయర్లో, వచ్చే ఇయర్లో టార్గెట్ అనేది ఎంత పెట్టుకున్నారు? 2.50 ల్యాక్ ఎకర్స్ని దీన్ని ఎక్స్పాండ్ చేయాలన్న టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. విత్ ఫైనాన్షియల్ అవుట్లే ఆఫ్ 757.24 crore రూపీస్తో ఈ టార్గెట్ని అచీవ్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. ఇందులో 60% అనేది సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది, 40% అనేది స్టేట్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. టు ప్రమోట్ ద హోలిస్టిక్ గ్రోత్ ఆఫ్ హార్టికల్చర్ సెక్టర్ ఇంక్లూడింగ్ రీసెర్చ్, టెక్నాలజీ ప్రమోషన్, ప్రీ అండ్ పోస్ట్ హార్వెస్ట్ అసిస్టెన్స్ అండ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్. అన్ని విధాలుగా హార్టికల్చర్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసం దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అని అనడం జరిగింది. ఇందులో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేవి ఉన్నాయి. కుప్పంలో ఒకటి ఉంది, గుండ్లపల్లిలో ఒకటి ఉంది. గుండ్లపల్లి పల్నాడు డిస్ట్రిక్ట్స్లో ఉంది. కుప్పం ఈజ్ నోన్ ఫర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్. రైట్. సో గుండ్లపల్లిలో వెజిటేబుల్స్ అండ్ స్పైసెస్ని ఎక్కువగా టార్గెట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆబ్జెక్టివ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇవ్వవచ్చు, ఆ స్టేట్మెంట్ బేస్లో ఇంటర్చేంజ్ చేసి ఇచ్చే అవకాశం అనేది ఉంది. కుప్పం ఈజ్ నోన్ ఫర్ స్పైసెస్ అనొచ్చు, గుండ్లపల్లి ఈజ్ నోన్ ఫర్ ఫ్లవర్స్ అనే అడిగే అవకాశం అనేది గుర్తుపెట్టుకోండి. కుప్పం ఈజ్ నోన్ ఫర్ ఫ్లవర్స్ అండ్ గుండ్లపల్లి ఈజ్ నోన్ ఫర్ స్పైసెస్. అనదర్ థింగ్ ఈస్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, NMEO. ఆయిల్ పామ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం. ఆయిల్ పామ్ ఇంపోర్ట్ని తగ్గించడానికి క్రూషియల్ అయిన ఏదైతే కరెంట్ అకౌంట్ ఉందో దాన్ని సేవ్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మిషన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఎక్కడైతే అనుగుణమైన ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాలో ఆయిల్ పామ్ కల్టివేషన్ అగ్రెసివ్గా ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా దానికి అనుగుణంగా పొటెన్షియల్ ఏరియా ఉంది. సో ఎక్కువగా కల్టివేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతూ ఉంది. కరెంట్ ఏరియా ఎంత ఉంది కల్టివేషన్ కింద? 5.68 ల్యాక్ ఎకర్స్ అనేది కరెంట్ ఏరియా ఉంది. ఓవరాల్ పొటెన్షియల్ ఏరియా ఎంత ఉంది? 11.85 ల్యాక్ ఎకర్స్ అనేది ఓవరాల్గా ఉంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద నెంబర్ 1. ఇట్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ వైజ్గా, ఏరియా వైజ్గా చూసుకున్నా, ఓవరాల్ అబ్సల్యూట్ నెంబర్ వైజ్గా, ప్రొడక్షన్ వైజ్గా చూసుకున్నా, ప్రొడక్టివిటీ వైజ్గా చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ అనేది నెంబర్ 1గా ఉంది.
కరెంట్ ఏరియా ఎంత ఉంది 5.68 lakh acres అనేది ఉంది. పొటెన్షియల్ ఎంత ఉంది అప్రాక్సిమేట్లీ ఇంకొక 6 lakhs అనేది ఉంది, ఇంకొక 6 lakh acres అనేది ఉంది, రైట్. సో ఓవరాల్గా 2022-23 ప్రొడక్షన్ అనేది అబ్సల్యూట్ క్రూడ్ ఆయిల్ ఎంత ప్రొడ్యూస్ చేశారు, అబ్సల్యూట్ క్రూడ్ పామ్ ఆయిల్ ఎంత ప్రొడ్యూస్ అయింది 3.31 lakh మెట్రిక్ టన్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది, రైట్. కీ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకున్నారు, ఇంపార్టెంట్. ఏరియా ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ కింద ఒకప్పుడు 12,000 రూపాయలు ఇచ్చేవారు, ఏవైతే ప్లాంటింగ్ మెటీరియల్స్కి సపోర్టింగ్గా 12,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని 29,000 రూపాయలకి పెంచడం జరిగింది. ద కాస్ట్ నామ్స్ ఫర్ ప్లాంటింగ్ మెటీరియల్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 12,000 రూపీస్ టు 29,000 రూపీస్, రైట్. టార్గెట్ ఏరియా ఎంత పెట్టుకున్నారు, అడిషనల్ ఏరియా ఆఫ్ 2.80 lakh acres ఫ్రమ్ 2021 to 2025. ఈ 5 years లోపల 2.80 lakh acresని పామ్ ఆయిల్ కల్టివేషన్ కింద తీసుకురావడం కోసం టార్గెట్ కింద పెట్టుకోవడం జరిగింది. ఎంత టార్గెట్ అచీవ్ చేశారు ఈ 2 years లోపల, 2021-23కి 1,13,670 acresని పామ్ ఆయిల్ కల్టివేషన్ కింద తీసుకురావడం జరిగింది. ఇందుకోసం ఫైనాన్షియల్ ఎంత అమౌంట్ ఖర్చు అయింది, 19,461 lakh రూపీస్ అనేవి ఖర్చు అవ్వడం జరిగింది. ఎంతమంది ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారు, 42,000 ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారు, రైట్. సో ఏరియా అనేది ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్. టార్గెట్కి 5 years టార్గెట్ పెట్టుకున్న దానికి వీఆర్ ఆన్ ట్రాక్లో ఉండడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్ ఈస్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఇన్ ఆంధ్రప్రదేశ్, రైట్. ఇట్ ఈస్ ఎ సెంట్రల్లీ అసిస్టెడ్ స్టేట్ ప్లాన్ స్కీమ్. సెంట్రల్లీ అసిస్టెడ్ అంటే కంప్లీట్గా గ్రాంట్స్ రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏంటి అని అంటే ఫెసిలిటీస్ని, హార్టికల్చర్కి కావాల్సిన ఫెసిలిటీస్ని నాన్ MIDH డిస్ట్రిక్ట్స్లో పెంచడం కోసం. MIDHలో కొన్ని డిస్ట్రిక్ట్స్ అనేవి కవర్ అవుతూ ఉంటాయి, అవి కవర్ కాని రీజియన్లో ఏవైతే ఈ హార్టికల్చర్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన అవసరం ఉంటుందో అక్కడ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి ఈ స్కీమ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకొక స్కీమ్ నేషనల్ బ్యాంబూ మిషన్ అనేది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కిందకి రావడం జరుగుతుంది. ఈవెన్ బ్యాంబూ ఈజ్ అ హార్టికల్చర్ క్రాప్ కిందకి రావడం జరుగుతూ ఉంటుంది. NBM స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది బ్యాంబూ ఇంపోర్ట్ని తగ్గించడం కోసం. అండ్ బాంబూ ప్రాఫిటబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా అగ్రెసివ్గా ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో అనదర్ థింగ్ ఈస్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్, CDB. సో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ 4th ఇన్ కోకోనట్ కల్టివేషన్, రైట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ 4th. వాట్ ఆర్ ద అదర్ 3? ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది, కర్ణాటక అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, కేరళ కాదు కర్ణాటక. సెకండ్ ప్లేస్లో తమిళనాడు, థర్డ్ ప్లేస్లో కేరళ, ఫోర్త్ ప్లేస్లో AP అనేది ఉంటుంది. ఏరియా ఎంత ఉంది ఓవరాల్ కల్టివేషన్లో 1.06 lakh హెక్టార్స్గా ఉంది. హెక్టార్స్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని ప్లేసెస్లో ఏరియాస్ వాడారు, కొన్ని ప్లేస్లో హెక్టార్స్ వాడారు. సో హెక్టార్స్ని యాస్టీస్గా ఇచ్చాను నేను. 1.06 lakh హెక్టార్స్గా ఉండడం జరిగింది. ప్రొడక్షన్ ఎంత ఉంది, 1,709 మిలియన్ యూనిట్స్గా ఇవి ఉండడం జరిగింది. ప్రొడక్టివిటీ వచ్చేసి చెప్పాను కదా, ప్రొడక్టివిటీ ఇండియాలోనే హైయెస్ట్గా ఉంది. ఏరియా కల్టివేషన్లో 4th ప్లేస్లో ఉంది కోకోనట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ హైయెస్ట్గా ఉంది. ఎన్ని వస్తున్నాయి పర్ హెక్టర్, 16,000 నట్స్ అనేవి రావడం జరుగుతూ ఉంది. సో ఫైనాన్షియల్ అసిస్టెన్సీ కూడా పెంచడం జరిగింది. 6,500 రూపీస్ నుంచి వెళ్ళి 15,000 రూపీస్ పర్ హెక్టార్గా పెంచడం జరిగింది. Another important observation that survey has mentioned, Rayalaseema is growing as the hub of హార్టికల్చర్ హబ్గా రాయలసీమ అనేది గ్రో అవుతూ ఉంది. దానికి సంబంధించిన స్టాట్స్ని, డేటాని అనేది ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ టు డెవలప్ రాయలసీమ రీజియన్ యాజ్ అ ప్రామినెంట్ హార్టికల్చర్ క్రాప్స్. ఎందుకు దీనికి నార్మల్గా రాయలసీమకి దీనికి అనుగుణమైన జియోగ్రాఫికల్ కండిషన్స్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా డెవలప్ అవుతూ వస్తూ ఉంది. ఎంత ఏరియా అనేది ప్రొడక్షన్లో ఉంది, 45.57 lakh acres అనేది ప్రొడక్షన్లో ఉంది. టోటల్ ఏరియాలో ఏపీలో ఉన్న ప్రొడక్షన్ ఏరియా. ఇందులోనే రాయలసీమలో ఎంత ఉంది, 19.5 lakh acres ఏరియా అనేది రాయలసీమలోనే ప్రొడక్షన్లో ఉంది. అప్రాక్సిమేట్లీ 43% అనేది ఉన్న స్టేట్లో ఉన్నదాన్ని ఒక 4 districtsలోనే ఇదంతా ఉండడం జరిగింది. సో ప్రొడక్షన్ ఎంత వస్తుంది హార్టికల్చర్గా, 189.69 lakh మెట్రిక్ టన్స్ అనేది రాయలసీమ నుండి రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 52% ఆఫ్ స్టేట్స్ టోటల్ ప్రొడక్షన్. స్టేట్ యొక్క టోటల్ ప్రొడక్షన్లో ఇది ఒక 52% రావడం జరుగుతుంది, రైట్. సో ఏరియా వైజ్గా చూసినప్పుడు 43% ఉంది, ప్రొడక్షన్ వైజ్గా వచ్చినప్పుడు 52% అనేది స్టేట్ నుండి రావడం జరుగుతూ ఉంది.
సో మైక్రో ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా ఓవరాల్ స్టేట్లో ఉన్న దాంట్లో 71% అనేది రాయలసీమ రీజియన్లోనే ఉండడం జరుగుతుంది. సో రాయలసీమ రీజియన్లో వాటర్ ఫెసిలిటీ తక్కువగా అవైలబుల్గా ఉండడం దాన్ని ఈ మైక్రో ఇరిగేషన్ ఫెసిలిటీస్తో ఓవర్కమ్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో క్యాష్యూ కల్టివేషన్ కూడా రాయలసీమ ఏరియాలో అగ్రెసివ్గా ప్రమోట్ చేయడం కోసం గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది. సో ప్లాంటేషన్ ఏరియా అనేది ఎంత ఉంది, 42,690 ఏకర్స్లో ఈ క్యాష్యూ కల్టివేషన్ అనేది జరుగుతూ ఉంది. ప్రొడక్టివిటీ అనేది కూడా పెరిగింది. ప్రాసెసింగ్ యూనిట్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా బనానా కల్టివేషన్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రికగ్నైజ్డ్ యాజ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ బనానా. ఇట్ హాస్ బీన్ అవార్డెడ్ బై ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బనానా ఎక్స్పోర్ట్స్. బనానా ఎక్స్పోర్ట్ చేసిన దానికి ఒక అవార్డు అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయి, అప్రాక్సిమేట్లీ 1,62,071 metric tons of banana has been exported to various countries. First banana fruit train from Tadipatri exported bananas to Middle East countries. Middle East countries via Mumbai port. Mumbai port మీదుగా మిడిల్ ఈస్ట్ కంట్రీకి తాడిపత్రి నుండి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ బనానా ఫ్రూట్ ట్రైన్. రైట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా దానికి అనుగుణంగా డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. కలెక్షన్ సెంటర్స్ని, అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్స్ని రాయలసీమలో ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంటుంది టు ఎన్హాన్స్ ద పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, వాల్యూ అడిషన్ అండ్ మార్కెట్ యాక్సెస్ ఫర్ ఫార్మర్స్ యాజ్ వెల్. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ హార్టికల్చర్. ఏవైనా మీకు క్వైరీస్ ఉంటే ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.